వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యం కొద్దిసేపు ధ్యానించక ముందు ఒక మాట ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మస్తుతులకు కారణభూతుడు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తం సాధ్యం తండ్రి. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రియ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు. ప్రభా, నీ శ్రేష్టమైన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని బట్టి, నీ అమూల్యమైన నామాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ శ్రేయస్కరమైన నాయన దినాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఏసీ ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చూసుకుందామండి. 147వ కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇంకో మాట చూసుకుందామండి. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అని వాక్యంలో చెప్పబడిందండి. మరి యెహోవా దరిద్రులను లేవనెత్తువాడు. యెహోవా దరిద్రులను, దీనులను లేవనెత్తువాడు. ఆయన కాపాడువాడు, ఆయన కనికరించువాడు, ఆయన దరిద్రులను, దీనులను దీవించువాడని వాక్యంలో చెప్పబడుతుంది. 1 సామ్యులు 2వ అధ్యాయం 7వ వచనంలో దరిద్రులను, ఐశ్వర్యులను, లేమి లేని వారిని దేవుడు కాపాడేవాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి దరిద్రులను కాపాడుతాడు. పడిపోకుండా, వారిని నలిగిపోకుండా, వారిని అలసిపోకుండా దేవుడు కాపాడుతాడండి. మరి మనం గొప్ప దేవుడు, మనల్ని ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి. ఆయన మీద మనము కనిపెట్టుకొని ఉండాలండి. దీనులను, దరిద్రులను, పెంట కుప్పలో ఉన్న లేని వారిని కూడా దేవుడు కాపాడుతాని వాక్యంలో సెలవిచ్చినాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు అండి. భక్తిహీనులను ఆయన నేలను కూల్చునండి. భక్తిహీనులంటే ఎవరండి? భక్తిహీనులంటే దేవుని వాక్యం లేనివారు, దేవుని యందు నమ్మకం లేనివారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని చేత వారు మరి కడగబడని వారు, దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవునిలో లేని వారు నేలను కూల్చెదరని వాక్యంలో చెప్పబడుతుంది. నేల మీద పడి వారు ఉంటారండి. అలాంటి వారిని దేవుడు, మరి దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా ఉండే వాళ్ళను లేవనెత్తివాడు దేవుడు. ఏమనింది? దీనులను, దరిద్రులను లేవనెత్తివాడని మరి వాక్యంలో మనము గమనిస్తున్నామండి. భక్తిహీనులను, భక్తి లేని వారులను, దేవునంటే అసహించుకున్న వారులను, దేవుడంటే దూరంగా ఉన్నవారిని మరి నేల మీదను ఆయన నేలను కూల్చెదను, కూల్పెదను, కూల్చివేసేదను. వాళ్ళను, వారిని మరి దేవుని దగ్గరికి రాకుండా వారిని కూల్చివేదను, వారిని నశింపచేసేదను అని వాక్యంలో చెప్పబడుతుందండి. మరి దేవుని వాక్యము, మనం దేవునికి దగ్గరగా ఉండాలండి. దేవునికి మనము సమీపంగా ఉంటే దేవుడు మనకు మరి ఏది కావాలన్నా, ఏ అవసరత అక్కర్లు కావాలన్నా మనల్ని దేవుడు లేవనెత్తుతాడండి. మనల్ని మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని కృప మనకు అనుగ్రహిస్తాడు. మరి దేవుని వాక్యంలో చెప్పబడుచున్నట్టుగా యెహోవా మరి దీనులను మరి ఆయనే లేవనెత్తువాడు అండి. దీనులను లేవనెత్తువాడు, దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తువాడు. వారి పడిపోయినప్పటికి కూడా దేవుడు వారిని లేవనెత్తాడు. దేవుని శక్తి చేత, దేవుని బలము చేత వారిని మరి లేవనెత్తడం. మనము వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు దీనులు అని మనము వారిని ఒక రకంగా మనం చూస్తాం. కానీ దేవుడైతే ప్రతి ఒక్కరిని, దేవుని పెంట కుప్పలో పడిపోయి ఉన్నా కూడా దేవుడు వారిని లేవనెత్తాడు, వారికి సహాయం చేస్తాడు, దేవుడు వారిని రక్షిస్తాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు అని వాక్యంలో చెప్పబడుతుందండి. దీనులను, మరి దరిద్రులను, ఐశ్వర్యులను నేను లేవనెత్తుతానని చెప్పిండండి. పెంట కుప్పలో ఉన్న వారిని, లేని వారిని కూడా నేను లేవనెత్తుతా అని వాక్యంలో మరి చెప్పబడుతుందండి. దేవుడు మరింత గొప్ప దేవుడు అండి. దేవుడు మరింత గొప్ప దయగల తండ్రి. మనల్ని లేవనెత్తాడు. బలహీనంగా ఉన్న వారిని, బలము లేని వారిని, శక్తి లేని వారిని కూడా దేవుడు మరి మనల్ని దగ్గరికి తీసి దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు.
దేవుడు యొక్క శక్తి బలాన్ని మనకు అనుగ్రహిస్తాడని, పెంటకుంపలో ఉన్న వారిని కూడా లేవనిస్తాడని దేవుని వాక్యంలో మరి చెప్పబడినట్టుగా మనము దరిద్రులమైనా కూడా మనము దీనిలో అయినప్పుడు కూడా దేవుడు మనల్ని మనం కాపాడే దేవుడు, మన కనుకరించే దేవుడు, మన కొరకు ప్రార్థించే దేవుడు. కానీ మనము భక్తి లేని వారుగా ఉండొద్దు, దేవునికి ఇలాగ ఉండాలి, మనము దేవునికి సమీపంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనం చెప్పబడుతుంది. దేవునికి వందనాలు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.